నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజపూజ్యం ఎలా ఉన్నాయి? ఈ యొక్క కుంభరాశ్యాధిపతి శని. ఈ యొక్క రాశిలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా పరిగణించబడుతుంది. అయితే ఏమిటంటే రాశ్యాధిపతి శని అవ్వటం వల్ల ఈ రాశిలోనే గోచార రీత్యా శని సంచారం జరుగుతుంది. గోచార రీత్యా శని సంచారం జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే చవి చూడాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఏలినాడు శని ప్రభావం ఈ రాశి మీద ఉంది. జన్మంలో శని ఉన్నాడు. అలాగే ఏలినాడు శని ప్రభావం రాశ్యాధిపతి శని అవ్వడం వల్ల తన ఇంటిని తన నాశనం చేసుకోడు మామూలుగా. ఎందుకంటే మన ఇల్లు మనం పాడు చేసుకోం కదా. అంటే ఎలా ఉన్నా సరే దాన్ని నీట్గా చేసుకోవాలి, అందంగా పెట్టుకోవాలని మనం ఎలా చూసుకుంటాము, ఆయన కూడా అలాగే చూస్తారు. అయినప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయి. అలాగే రాజకీయ పరంగా ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటమి ఖచ్చితంగా కుంభరాశిలో ఉండేవారు ఓటమి చవి చూడాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా ఓటమి చవి చూడవలసి వస్తుంది. అందులో సందేహమే. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థం బాగుంటుంది, అంటే ఆగస్టు వరకు బాగుంటుంది. ఆగస్టు తర్వాత కొన్ని ఇబ్బందులు ఉద్యోగస్తులు కూడా చవి చూడవలసి వస్తుంది. వ్యవసాయదారులకి మొట్టమొదటి పంట అనుకూలంగా ఉంటుంది, రెండవ పంట ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రథమార్థం మాత్రం చాలా బాగుంది రాశికి. మొట్టమొదటి 6 నెలలు కూడా చాలా బాగుంది వ్యవసాయ రంగం. ద్వితీయార్థంలో ఆ పంట ఎందుకు నష్టం రావటము, లేదా గాలివానం రావటం, ఇట్లాంటి ఇబ్బందులు కలగడం వల్ల ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అయితే చవి చూడాల్సి వస్తుంది పంటల రీత్యా. అట్లాగే ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటే ఇక ప్రథమార్థంలోనే ప్రయత్నాలు చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం అవన్నీ కూడా మొట్టమొదటి ఆగస్టులోపే ప్రయత్నాలు చేస్తే ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే చదువుకునే పిల్లలకి మంచి విద్య రావడము, రాణింపుగా ఉండడము, మంచిగా చదవడము, ర్యాంక్స్లో పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా అన్ని వ్యాపారాల్లో కూడా లాభాలు అవి చదివాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యాపార పరంగా బాగుంది. ఎందువల్లంటే శని జన్మల్లో ఉండడం వల్ల వ్యాపారానికి అధిపతి గురుడు బలంగా ఉండడం వల్ల కొన్ని వ్యాపారాలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. రసం వ్యాపారాలు, అట్లాంటి ఆయిల్ వ్యాపారాలు, అలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్కువ లాభాలు అవన్నీ కూడా చవి చూడటం జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఇక వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో శని జన్మంలో ఉండడం వల్ల కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే వివాహం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే సంతాన సమస్యలతో ఉండేవారికి మాత్రం కొన్ని రోజుల పాటు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సంతానంగా ఇబ్బందులు అవి కొంచెం ఉంటాయి కొన్ని రోజుల తర్వాత. కానీ ఎందుకంటే ప్రథమార్థంలోనే అవకాశాలు ఉంటాయి, ద్వితీయార్థంలో అయితే అవకాశాలు తక్కువ. ఈ సంవత్సరంలో కూడా సంతానం లేకపోవడం, ఇబ్బందులతో పడటం, లేదంటే సంతానం కోల్పోవడం, ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఆరోగ్యపరంగా అయితే సమస్యలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా కంపల్సరీ జాగ్రత్తలు వహించాలి. ఎందువల్లంటే శని అనుకూలత తక్కువగా ఉంది. జన్మశని అయినప్పటికీ కూడా ఏలినాడు శని ప్రభావం అనేది రాశి మీద ఎక్కువగా ఉంటుంది. జన్మశని, ఏలినాడు శని. జన్మంలో శని పాపకారకుడు, జన్మస్థానం మంచిది కాదు. అందువల్ల జన్మస్థానంలో శని ఉండడం వల్ల శని దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శని దోషానికి పరిహారం ఖచ్చితంగా చేసుకోవడం వల్ల, అలా కేతువు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. శనికేతు సంచారం ఇబ్బందిగా ఉండడం వల్ల శనికేతువులకి ఇద్దరికి కూడా జపాలు, తర్పణ, హోమాలు చేసుకోవడం, రుద్రాభిషేకం చేయటము, ఇట్లాంటివి చేయడం ద్వారా కూడా ఈ యొక్క దోషాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి ఆధిపత్యం శని. ఎందుకంటే 4 ఆధిపత్యాలు శనికి ఉన్నాయి. ఉండడం వల్ల ఏమిటంటే అంత పడిపోకుండా ఇబ్బంది. మరీ ఎందువల్ల అంటే గతంలో చూసుకున్నట్టయితే కుంభరాశి గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డారు కుంభరాశిలో ఉండేవారు. అట్లా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం బయటపడి మెరుగుపడే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే
పాపగ్రహాధిపత్యం 4 యొక్క అధినాయక బలాలు నవనాయక బలాల్లో 4 ఆధిపత్యం శనికి ఉన్నాయి. ఈ శనికి ఉండడం వల్ల శని అధిపతి అవ్వడం వల్ల ఈ శని కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా కొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా రాజకీయ పరంగా అయితే ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సినీ రంగంలో కూడా అనుకున్నటువంటి రీతిలో వీళ్ళు రాణింపది జరిగి తీరుతుంది ఖచ్చితంగా. ఎందువల్ల అంటే అధికారం ఎక్కువగా ఈ యొక్క మంత్రి, ఎందుకంటే రాజు చేసేది ఏముంటుంది, రాజు అలా నిలబడతాడు, కానీ చేసేదంతా ఎవరు చేస్తారు, మంత్రి చేస్తారు. అందువల్ల మంత్రి శని అవ్వటం వల్ల కొన్ని అనుకూలతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని పరిహారాలు ఆ యొక్క శని అనుకూలంగా ఉండడం కోసం శనికి కంపల్సరీ జపం చేయించుకోవడం, నువ్వులు దానం ఇవ్వడం, జప తర్పణ హోమ దానాదులు చేయడం ద్వారా ఈ యొక్క శని కేతువుల యొక్క అనుకూలత కలగడం ద్వారా ఖచ్చితంగా శని అనుకూలత జరిగి ఈ యొక్క రాశి వారికి అనుకూలాలు వస్తాయన్నమాట. ఓకే. ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.